ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. భక్తార్థ మహాశైలకు శుభోదయము. విషయం ఏమిటంటే, స్వస్తి శ్రీ చాంద్రమానైన క్రోధీనామ సంవత్సరము ఆశ్వీజమాసము 3వ తారీఖు రోజున పాడ్యమి గురువారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. భక్తార్థ మహాశైలకు శుభోదయము. విషయం ఏమిటంటే, స్వస్తి శ్రీ చాంద్రమానైన క్రోధీనామ సంవత్సరము ఆశ్వీజమాసము 3వ తారీఖు రోజున పాడ్యమి గురువారం. ఆ యొక్క శ్రీదేవి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. ఈ యొక్క ముందు జరిగినటువంటి వినాయక పండుగలలో చాలామంది మన హిందూ సోదరులు సాంస్కృతిక కార్యక్రమాల్ని విడిచివేసి సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు రాబోయేటువంటి దేవి శరన్నవరాత్రులు 9 రోజుల అమ్మవారిని కనుక ఎవరైనా సరే భక్తితో శ్రద్ధతో పూజిస్తారో వారికి అమ్మల వెంట ఉండి అన్ని తానే అన్నానికి, తర్వాత ఉండడానికి, తర్వాత ధనానికి, తర్వాత సంతానానికి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా వీటన్నిటి కూడా అమ్మవారు చక్కగా చూసుకుంటూ ముందుకు సాగిస్తూ ఉంటారు. ఏవైనా అమ్మవారి యొక్క దేవి శరన్నవరాత్రుల్లో పిచ్చి పిచ్చిగా పాటలు పెట్టడం కానీ, తర్వాత సంబంధం లేనటువంటి గొడవలు కానీ, తర్వాత సంబంధం లేనటువంటి విషయాలు కానీ, తర్వాత సంబంధం లేనటువంటి అక్కడ చేసేటువంటి ప్రదర్శనలు కానీ మాత్రం చేయకండి. ఎందుకంటే అమ్మవారు చాలా చాలా శక్తి స్వరూపులు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వచ్చేటువంటి అక్టోబర్ 3వ తారీఖు పాడ్యమి గురువారం మొదటి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు స్వరూపాలను జరిపిస్తారని ఆశిస్తున్నాను. ఓం శ్రీ మాత్రే నమః.